ఆత్మతత్వం లేదా బ్రహ్మతత్వం అనేటువంటి విషయం వచ్చేటప్పటికి సహజంగా వ్యక్తికి అంటే ఎవరికైనా ఉండేటువంటి విషయం ఏంటంటే అది ఇంద్రియాలతో చూసేది, ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది. మనకి జన్మజన్మల నుంచి అంటే 84 లక్షల జీవరాశుల్లో అనేక రకాలైనటువంటి జంతు జన్మలు, పక్షి జన్మలు, వృక్షాలకు సంబంధించిన జన్మలు ఇవన్నీ ఎత్తి వచ్చిన తర్వాత అది అలవాటైపోయి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి విషయమే బ్రహ్మజ్ఞానం. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది, చూసేది, తెలుసుకునేది అనేటువంటిది ముద్ర పడిపోయి ఉండటం వల్ల మనం ఆత్మ అనేటువంటి విషయానికి రకరకాలైనటువంటి రంగులు పులిమేసి ఉంచుతాం. దైవం అనేటువంటి విషయానికి కూడా రకరకాలైనటువంటి రూపాలు, రంగులు పులిమేసి ఉంచుకుంటాం. దానివల్ల ఏంటంటే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఆత్మ అనేటువంటి విషయానికి సంబంధించి ఒకటి మన మనస్సులో డిజైన్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి దాంతో మనకు కలిగినటువంటి అనుభవం మ్యాచ్ అవ్వకపోతే దాన్ని పోల్చుకోలేం. కాబట్టి ఆ రోజుల్లో అయినా సరే, ఎప్పుడైనా సరే ఆత్మజ్ఞానం పొందాము అంటే ఎవరైనా కానీ ఒకళ్ళు దాన్ని సర్టిఫై చేయాలి, ఎస్ ఇది అని. అది ఎవరు అంటే గురువు. అందుకనే ఇదేనా నేను పొందినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయమేనా అనేటువంటి విషయం గురువు రూఢిగా తెలియచేయాలి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్తారు. దాంట్లో సుఖమహర్షి గురించి చాలా ప్రత్యేకంగా చెప్తారు. సుఖమహర్షి వ్యాసుని యొక్క కొడుకు. సుఖమహర్షి 12 సంవత్సరాల పాటు దీర్ఘంగా ఒక అడవిలో తపస్సు చేసిన తర్వాత ఆయనకి కలిగినటువంటి అనుభవాన్ని వచ్చి వ్యాస మహర్షికి చెప్పిన తర్వాత నాకు దైవ సాక్షాత్కారం కలగలేదు అని వాపోతుంటే, నాయన అదే దైవం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అప్పుడు సుఖమహర్షి దాన్ని ఒప్పుకోరు. ఏంటి అంటే ఇది నేను దైవం అని చెప్పేసి నేను నమ్మటం లేదు, నాకు ఎలాగా రుజువు అంటే, ఎందుకంటే తండ్రి కాబట్టి తండ్రి మాట ఎంతైనా కానీ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. ఆ విధంగా తండ్రి చెప్పబట్టి ఆయనకి అంత గురి కుదరలేదు అని చెప్పి భావించినటువంటి వ్యాస మహర్షి జనక మహారాజు దగ్గరికి ఈ సుఖమహర్షిని పంపించడం జరుగుతుంది. జనక మహారాజు దగ్గరికి సుఖమహర్షి వెళ్ళినప్పుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటి రోజుల్లో ఎన్ని వేల కిలోమీటర్లైనా కానీ ఖాళీ నడకతోనే ప్రయాణం చెయ్యాలి. అంత దూరం ఆ మిథిలా నగరం చేరేటప్పటికి రాత్రి సమయం అయిపోయింది. అప్పుడు అక్కడ ద్వారపాలకుణ్ణి ఇలాగా వచ్చాను అని చెప్పినప్పుడు ఆ వార్త జనక మహారాజుకి చేరవేయటం జరుగుతుంది. జనక మహారాజు ఆ విషయాన్ని గమనించి ఒక 3 రోజుల పాటు ఆ గేటు దగ్గరే ఉండమని చెప్పి ఆదేశం ఇవ్వటం జరుగుతుంది. 3 రోజుల పాటు ఆ గేటు దగ్గరే సుఖమహర్షి అలాగే ఉంటారు. అక్కడే తినటం, అక్కడే ఉండటం, అన్నీ అక్కడే. 3 రోజులు గేటు దగ్గర అయిపోయింది. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత ద్వారపాలకుడు మళ్ళీ వెళ్ళి, మహారాజా మళ్ళీ 3 రోజులు అయిపోయినాయి, మరి ఈ సుఖమహర్షిని లోపలికి రమ్మని చెప్తారా అంటే, లేదు ఊరు చివర ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. అంటే అక్కడ పందులు కాసుకునేవాళ్ళు, గేదెలు కాసుకునేవాళ్ళు ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏంటంటే మొత్తం గుడిసెలు, మొత్తం దోమలు, పందులు, అక్కడ ఉండటానికి కూడా ఏమీ హైజీన్ ఉండవు. అంటే పరిశుభ్రంగా పరిస్థితులు ఉండవు, మనుషులు ఉండరు, మనసులు ఉండవు. అక్కడ ఎప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో కళ్ళు తాగేసేసి సాయంత్రం అయ్యేటప్పటికి రకరకాల గొడవలు, చికాకులు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అలాంటి ఒక గుడిసెలో ఒక 3 రోజులు ఉండమని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు సుఖమహర్షి అక్కడ కూడా 3 రోజుల పాటు అయ్యే పందుల దగ్గర, దోమల దగ్గర అక్కడే 3 రోజుల పాటు కంటిన్యూగా అక్కడ ఉండటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సందేశం తీసుకొని 3 రోజులు అయిపోయింది మహారాజా అన్నప్పుడు, సరే సుఖమహర్షిని
నా భోగ విలాసానికి సంబంధించినటువంటి దర్బారు, అంటే వాళ్ళకి గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయి కదా, దాంట్లో మళ్ళీ ఒక 3 రోజులు ఉంచమని చెప్తారు. ఉంచమన్నప్పుడు ఆయన అక్కడికి రాగానే ఆయనకి మంచి వస్త్రాలు, ఆ వస్త్రాలు కూడా ఆయన కట్టుకోవటం కాదు, అర్ధనగ్నంగా ఉండేటువంటి స్త్రీలు ఆయనకి కడతారు. ఆయనకి స్నానం చేయించేది కూడా అర్ధనగ్నంగా ఉండేటువంటి స్త్రీలు స్నానం చేయించుతారు, భోజనాలు పెడతారు, వాళ్ళతోనే ఉంటారు ఆయన. ఉన్న తర్వాత అక్కడ కూడా 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మహారాజు సుఖమహర్షిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు సుఖమహర్షి ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు ఆయన్ని. చూడంగానే జనక మహారాజు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని ఆ కన్నీళ్లతో సుఖమహర్షి పాదాలు కడిగి, మహానుభావ, అదే దైవం, ఇక మీరు తెలుసుకోవాలి అనేది ఏదీ లేదు అని చెప్పిన తర్వాత ఇక సుఖమహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, గేటు దగ్గర ఉన్నప్పుడు 3 రోజుల పాటు నేను మహర్షి పుత్రుణ్ణి 12 సంవత్సరాలు తపస్సు చేశాను అనేటువంటి అహంకార భావం లేదు, మనస్సులో ఎటువంటి చలనము లేదు. అయిపోయిన తర్వాత పందులు గుడిసెల దగ్గరలో దోమలు కుట్టుకుంటూ స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు కూడా ఆయనలో ఎటువంటి చలనము లేదు. తర్వాత భోగ విలాసాల్లో అర్ధనగ్నంగా ఉండేటువంటి స్త్రీలతో ఉన్నప్పుడు కూడా ఆయన మనస్సులో భోగానికి సంబంధించి, కామానికి సంబంధించినటువంటి ఎటువంటి చలనాలు లేవు. ఆయన పూర్ణంగా బ్రహ్మతత్వంలో లయమై ఉన్నారు. కాబట్టి మనకి ఏదైనా కానీ బ్రహ్మతత్వం అనేటువంటి విషయము ఇంద్రియాల ద్వారా చూడటం, ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం అనేటువంటి విషయం మనం రకరకాలైనటువంటి ఆలోచనలు మనస్సులో పులుముకొని, అంటే మనకి దైవం అనగానే ఒక నామరూపాలతో కూడినటువంటి ఆలోచనలతో ఇంద్రియాలకు సంబంధించినటువంటి చూద్దాము, తెలుసుకుందాము అనేటువంటి విషయానికి సంబంధించిన దానికి మనస్సుకి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది బ్రహ్మతత్వం. ఆ తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు దాకా దాని గురించి వివరంగా చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఇంద్రియాతీతమైనటువంటి విషయం గురించి ఇంద్రియాల ద్వారా చెప్పటం కుదరదు. ఆ విషయానికి సంబంధించి ఈరోజు వరకు కూడా శాస్త్రాలు, మనకి ఉన్నటువంటి ఉపనిషత్తులు కానీ, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు కానీ ఏది కూడా దాని గురించి వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది, వివరంగా చెప్పేసింది. కానీ అది చెప్పేవాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, వినేవాళ్ళకి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది, దానికి సంబంధించినటువంటి విషయం అనేది తెలిసిన దాన్ని బట్టి దాన్ని పట్టుకోవటం అనేది ఆధారపడి ఉంటుంది.